ఎల్వి ప్రసాద్ ఐయాస్ హాస్పిటల్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయవాడలోని తాడిగడపలో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ ఐయాస్ హాస్పిటల్లో ఉన్న ఈ పార్క్ను చూడబోతున్నాం. ఈ పార్క్ చూడడానికి చాలా వెరైటీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే చక్కటి చెట్లతో ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి తోరణం. ఈ తోరణం మీద కోడిపుంజు, ఉడత, రకరకాల బొమ్మలుతో తయారు చేసిన తోరణం ఒకటి మనకి ఎంట్రన్స్లోనే పెట్టడం జరిగింది. ఈ ఐ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు సెద తీరడానికి చక్కటి పార్కును ఇక్కడ పెట్టడం మనకెంతో సంతోషం కలిగించే విషయం. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఫస్ట్లో మనకి మంచి గార్డెనింగ్స్తో దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది సమాచారంతో ఒక బోర్డు, ఫస్ట్ గార్డెనింగ్లో మనకి పల్లెటూరి వాతావరణం కనిపించేటట్టు 2 చక్రాల ఎడ్ల బండి, 2 ఎద్దులు, కాడి మోస్తూ బండి లాగుతున్నట్టు ఒక విగ్రహం ఒకటి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవి చూడడానికి మంచి ఆనందాన్ని ఇస్తూ ఒక చక్కటి పల్లెటూరి వాతావరణాన్ని కల్పించడం జరిగింది. అలాగే ఆ ఎడ్ల బండితో పాటు ఇక్కడ ఒక పూరి గుడిసె, ఒక ఇల్లు, జమ్ము ఇల్లు లాంటిది పెట్టడం జరిగింది. ఈ పూరి గుడిసెలో మనకి ఎదురుగుండా కట్టెల పొయ్యి చూడండి ఎలా ఉందో. పాతకాలం కట్టెల పొయ్యి ఎలా ఉంటుందో అలాగా తీర్చిదిద్దారు. ఇదే కాకుండా ఈ పూరి గుడిసి వంటగదిగా వాడుతున్నారు వీళ్ళు. మనకి ఇక్కడ ఒట్టిలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ ఈ కొండలు మన పాతకాలంలో బయటికి వెళ్ళేటప్పుడు ప్రజలు వాళ్ళు వండుకున్న ఆహార పదార్థాలని ఆ ఒట్లో పెట్టి ఏ జంతువులు తినకుండా పెట్టి వెళ్ళేవాళ్ళు. ఇది ఒక బావి, కానీ దాంట్లో నీళ్లు లేవు. అలాగే ఎన్నో రకాలుగా ఇక్కడ మనకి చెట్లు కనబడతాయి. ఈ వెదురు చెట్లు ఇక్కడ మంచి ప్రకృతికి చాలా అందంగా తీర్చిదిద్దారు. వెళ్ళడానికి మార్గం కూడా చాలా బాగుంది. ఇక్కడ పక్కనే ఒక నీళ్లు విదజమ్మే హౌస్ లాంటిది ఒకటి కట్టడం జరిగింది. కాకపోతే దాంట్లో నీళ్లు లేవు. పక్కనే ఒక ముసలి బొమ్మ కూడా పెట్టి ఉన్నారు, చూసారో లేదో మీరు. చాలా కూలింగ్గా ఉంది. ఇక్కడ మనకి చూడడానికి ఎంతో ఆహ్లాదభరితంగా ఉన్నటువంటి ఈ పార్క్ని మనం పిల్లలతో కూడా ఇక్కడ కూర్చొని సెద తీరడానికి చాలా ఆనందంగా, చాలా చల్లగా, చక్కటి ప్రకృతి దృశ్యాలతో మనకి ఎంతో ఆహ్లాదభరితంగా ఉన్నటువంటి ఈ పార్క్ని మనం తప్పకుండా దర్శించాల్సిందే. ఇది ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ తాడిగడప దగ్గర ఉన్నటువంటి ఈ పార్కు ఆశ్చర్యపోయాను నేను చూసి. ఎందుకంటే ఎంత చక్కగా తీర్చిదిద్దినటువంటి ఈ పార్కు చాలా అందంగా ఉంది. లోపల మంచి మంచి పూల చెట్లతో మనకు కావాల్సిన సమాచారం పొందుపరిచారు. అలాగే పక్కన బ్రైలీ లీఫ్లో కూడా సమాచారం ఇస్తూ జరిగింది. ఇది బ్రైలీ లీఫ్. ఇది వెళ్ళటానికి దారి కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు లోపలికి. అది చిట్టి అడవిలాగా ఉంది. ఇది ఒక దట్టమైన అడవి ఎలా ఉంటుందో లోపల ఆ టైప్లో ఈ పార్క్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. చాలా బాగుంది. ఇది చాలా అందంగా కూడా ఉంది. రకరకాల మొక్కలతో, గార్డెనింగ్ మొక్కలతో, పూల మొక్కలతో, మంచి ఎత్తైన వృక్షాలతో ఆహ్లాదభరితంగా ఈ పార్క్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇలాంటి పార్క్ ఒకటి మనకి విజయవాడలో ఉంటే కూడా చాలా బాగుంటుంది. విజయవాడలో ఒక 2-3 పార్కులు ఉన్నాయి, కానీ ఇలా దట్టమైన చెట్లతో లేవు. అసలు ఆ పక్షుల కిలకల రావాలతోనే మనకి చెవులకి వినసొంపుగా ఉన్నాయి. ఈ పార్కులో చాలా బాగుంది. మనందరికీ
బయట ఎండ తీవ్రతకు మనం ఈ పార్కులో వచ్చి కూర్చుంటే అసలు ప్రాణం ఎటు పోతుందో అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే అంత చల్లని వాతావరణం ఈ పార్కులో ఉన్నది. ఎంతో ఆధునికంగా తయారు చేసినటువంటి ఈ పార్కులో చెట్ల ఆకులు గలగల రావాలతో పాటు పిట్టల కిలకల రావాలు కూడా మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఈ పార్కులో ప్రతి చెట్టు కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని నిర్వాహకులు పోషణ చేస్తున్నట్టు కనపడుతుంది మనకి. ఇది చూడండి, ఇది బ్రిడ్జి ఆకారంలో ఒకటి కడతం జరిగింది. కింద సెలయేరు వెళ్తున్నట్టు, కాకపోతే నీళ్లు లేవు ఇక్కడ. దీంట్లో నీళ్లు నింపి పిల్లలు ఈత చేయడానికి ఉపయోగిస్తారేమో ఆ పక్కనున్న నీళ్ల తొట్టి. ఇది చూడండి, ఇక్కడ లోపల వెళ్ళే కొద్దీ మనకి మంచి తోరణాలతో ఉన్నాయి. ఇక్కడ దేశ నాయకుల విగ్రహాలు పెట్టి ఉన్నాయి. మనకి మూడు విగ్రహాలు, మహాత్మా గాంధీ, ఈయన ఠాకూరు. ఇక్కడ పక్షుల్ని కూడా పెంచడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, లోపల గయానా బాతులు పెట్టి ఉన్నాయి. పెద్ద బాతులు ఇవి మమ్మల్ని చూసి అరుస్తున్నాయి అన్నమాట. ఈ బాతులు మనం బయట కూడా చూసి ఉన్నాం చాలా ఊళ్ళలో. అవి మనుషులమ్మట పడి కరుస్తూ వస్తాయి. ఈ బాతుల పెంపకంలో చుట్టూరు కంచి కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇది చూడండి, ఇక్కడ రకరకాల బొమ్మలు పెట్టి ఒక సర్కిల్ లాగా పెట్టారు. ఏనుగు బొమ్మ, ఇది జిరాఫీ అయి ఉంటుంది. ఇక్కడ కోతి బొమ్మ ఉంది, ఇక్కడ ఏనుగు బొమ్మ ఉంది, ఇక్కడ నెమలి బొమ్మ ఉంది. మంచి జంతువులు పక్షుల విగ్రహాలు కూడా బాగా తీర్చిదిద్దినట్టు పెట్టడం జరిగింది. సీతకోచిలుకల బొమ్మలు కింద వేసారు చూడండి. ఇది సీతకోచిలుకల యొక్క పార్కు లాగా మనకి ఇక్కడ సీతకోచిలుకలు కూడా బాగా ఎగురుతూ కనపడుతున్నాయి మనకి. తోరణం చూడండి, ఇది ఇంద్రధనుసు తోరణంలాగా పెట్టడం జరిగింది. ఇక్కడ సీతకోచిలుకలు కూడా బాగా ఎగురుతున్నాయి. అంటే ఇది సీతకోచిలుకల యొక్క పార్క్ అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇది చూడండి, సీతకోచిలుక కనబడుతున్నా మీకు. చాలా చక్కగా ఆ పూల్లోని మకరందాన్ని జువ్వుకుంటుంది ఈ సీతకోచిలుక. చాలా బాగుంది. మనకు ఇలాంటివన్నీ చిన్నపిల్లలకి చూపిస్తే చాలా ఆహ్లాదభరితంగా చూస్తాం జరుగుతుంది. ఇక్కడ ఇది బొటానికల్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి. మరి వాళ్ళకి తెలుస్తాయి ఏది ఏంటనేది. ఇది 100 వరాలు చెట్టు మీద పూల మీద ఈ సీతకోచిలుకలు వాలడం జరుగుతుంది. చాలా సీతకోచిలుకలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఇది సీతకోచిలుకల పార్క్ కూడా ఒక భాగం పెట్టినట్టు ఉన్నారు ఇక్కడ. ఇలా దాటుకుంటూ మనం వెళ్తే ఈ దారమ్మట ఎదర పిల్లలు ఆడుకుంటానికి చక్కటి ఉయ్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక స్టేజీ కూడా కట్టారు. ఆ గోడలమ్మట టైర్లకి రంగులేసి షోకి ప్రదర్శిస్తూ జరిగింది. ఈ చెట్లు చూడండి ఎంత ఉండి ఆకాశాన్ని తాకినట్టు ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటానికి కూడా మంచి ఉయ్యాలలో జారుడు బల్లలు కూడా పెట్టడం జరిగింది. చాలా శుభ్రంగా ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రం చేస్తూ ఇక్కడ వాలంటీర్స్ దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ జరుగుతుంది. అరటి తోట కూడా వేశారు ఇక్కడ. అరటికాయ తోటలో చెట్లు ఒక 4-5 ఉన్నాయి. చక్కగా మనం రౌండ్ తిరిగి ఈ పార్క్ అంతా మళ్ళీ మనం ఇందాక బయలుదేరిన చోటికే మళ్ళీ రావటం జరిగింది. వెళ్ళటానికి వస్తానికి వేరే వేరే దారులు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది పార్క్. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీరు ఈ పార్క్కి తప్పకుండా
చూడండి. ఎందుకంటే ఇలాంటి మనకి ఆనందాన్ని కలిగిస్తే చల్లటి వాతావరణాన్ని, మంచి ఆక్సిజన్ని కూడా ఈ చెట్లు కల్పిస్తాయి. పిల్లలు ఆడుకుంటా కూడా చాలా బాగుంటుంది. వాలంటీర్లు కూడా చాలా నీట్గా పెడుతున్నారు. ఇది చూడండి, ఇవన్నీ వెదురు చెట్లు. వెదురు చెట్లు కూడా బాగా పెంచి, వెదురు చెట్లు పెరిగిన చెట్లని నరికి ఇలా మొక్కల కింద వేసి ఉంచారు. ఇక్కడ అద్భుతమైన పార్క్ ఇది. ఇక్కడ సెద తీరడానికి వచ్చిన పేషెంట్లు కానీ, వాళ్ళతో వచ్చే వాళ్ళ సంరక్షణలు కానీ చక్కటి సెద తీరే ప్రదేశం అన్నమాట ఇది. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, ఐ హాస్పిటల్ అంటే మీకు తెలిసే ఉంటుంది. చాలా పెద్ద హాస్పిటల్ ఇది. ఇక్కడ ప్రభుత్వం తరపున ఆరోగ్యశ్రీకి కానీ అన్ని రకాల వైద్య సేవలు చేస్తూ ఉంటారు. చాలామంది వెళ్ళి ఇక్కడ ఈ పార్క్ని చూసే ఉంటారు. కాకపోతే చూడని వాళ్ళకి కూడా బాగుంటుందని నేను ఈ పార్క్ని మీకు చూపించడం జరిగింది. నేను చూపించిన పార్క్ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.